హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30 నుంచి 40 వేల రూపాయల మధ్యలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నా టాప్ 5 పిక్స్ కింద ఒక 5 స్మార్ట్ ఫోన్స్ అనేది పిక్ చేశా, కానీ బెస్ట్ కింద టాప్ 3 ఆర్ టాప్ 4 మాత్రం కన్సిడర్ చేయండి. లాస్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి ఏదో ఒక స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేయాలి కాబట్టి, కొంతమంది సామ్సంగ్ లవర్స్ ఇష్టపడతారు కాబట్టి ఆ 5th స్మార్ట్ ఫోన్ అయితే పిక్ చేసుకున్నాను. ఈ 5 ఫోన్లు కాకుండా మార్కెట్ లో జంక్ కావాల్సినంత ఉంది. ఆ ఫోన్ చెప్పలేదండి, ఈ ఫోన్ చెప్పలేదని చెప్పి మళ్ళీ కమెంట్స్ లో చెప్తారేమో, అందుకే నేనే ముందే చెప్పేస్తున్నాను, ఈ ఫోన్స్ అసలు కన్సిడర్ చేయమాకండి. అండ్ ఈ వీడియోలో నేను రికమెండ్ చేసే టాప్ 4 ఫోన్స్ లో ఒక ఫోన్ తప్ప మిగతా 3 ఫోన్స్ కూడా రివ్యూస్ అండ్ కెమెరా రివ్యూస్ డెడికేటెడ్ గా మన ఛానల్ పోస్ట్ చేశా. నేనే ఫోన్స్ ని పర్చేజ్ చేసి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ ని పోస్ట్ చేశా. వాటిని చూసుకొని మీకు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి, ఏవే ఫోన్స్ కొన్నాను. అండ్ ఈ పాయింట్ చెప్తే అర్థమైంది కదా, మనం ఫోన్స్ కొనుక్కొని రివ్యూస్ చేస్తున్నాం. ఎవరు మనకి రివ్యూ నిట్స్ పంపించింది అయితే కాదు. అన్ని ఫోన్స్ కొనడం సులభం కాదు, చాలా ఖర్చు పెట్టా. ఒకవేళ ఎఫర్ట్స్ నాకు నచ్చి కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఏ స్మార్ట్ ఫోన్స్ ని పర్చేస్ చేయొద్దు అంటే, ఒప్పో నుంచి ఒప్పో రెనో 12 సిరీస్ వచ్చినాయి, అవి స్కిప్ చేయండి. సామ్సంగ్ నుంచి A55 స్కిప్ చేయండి. రియల్మీ GT60 దీని రివ్యూ మన ఛానల్ కంప్లీట్ గా పోస్ట్ చేశా. 7+ Gen 3 వచ్చింది, దాన్ని స్కిప్ చేసేయండి. పోకో F6 అది స్నాప్డ్రాగన్ 8s Gen 3 వచ్చింది, కాకపోతే పోకోకి 30,000 రూపాయల దగ్గరలో పెట్టే అంత మార్కెట్ లేదు. అండ్ వీల్ బిల్డ్, మదర్ బోర్డ్ ఇష్యూస్ ఇవన్నీ చాలా మార్చుకోవాల్సింది ఉంది. అండ్ వివో నుంచి V40 Pro అండ్ V40 వీటిని కూడా స్కిప్ చేయొచ్చు. నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2 ఇది ఓల్డ్ అయింది, లేటెస్ట్ ఫోన్ కాదు కాబట్టి ఇది పిక్ చేయట్లా. గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7a ఈ ఫోన్స్ అన్ని స్కిప్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మెన్షన్ చేయని మోటో H50 Pro, మోటో H50 అల్ట్రా ఏమో 50,000 రూపాయల దగ్గరలో ఉంది. అండ్ H50 Pro ఏమో 30,000 రూపాయల లోపల వస్తుంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. 20,000 to 30,000 ఫోన్స్ ఏమేమి పర్చేస్ చేయాలనే దాంట్లో నేను మళ్ళీ మోటో H50 Pro గురించి మాట్లాడతా. మన లిస్ట్ లో ఫస్ట్ ఫోన్, ఈ ఫోన్ నేను రివ్యూ చేయాలి. ఇది ఒక్క ఫోన్ నేను రివ్యూ చేయలేదు, లేట్ అయిపోయింది, నేను అప్పుడు పర్సనల్ పనుల్లో ఉండి స్కిప్ అయిపోయా. రియల్మీ నుంచి రియల్మీ GT6 ఈ ఫోన్ రివ్యూ చేయలేదని చెప్పి నాకు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాయి. ఇప్పటికీ నాకు కమెంట్స్ వస్తూ ఉంటాయి డైలీ. ఈ ఫోన్ మొన్న జూన్ 20వ తారీఖు లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB 256GB మీకు 38,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 37,000 రూపాయలకి వచ్చింది. 12GB 256GB 43,000 రూపాయలు ఉంది. 4,000 కార్డ్ ఆఫర్ తీసేస్తే 39,000 వస్తుంది. తీసుకుంటే మీరు 12,256 తీసుకోండి. లేటెస్ట్ ఫోన్, అన్ని డిపార్ట్మెంట్స్ ని టిక్ చేసింది. ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. 40,000 రూపాయల లోపల కెమెరాస్, డిస్ప్లే, బ్యాటరీ ఎవ్రీథింగ్ బాగుంటాయి, ప్రాసెసర్ ఎవ్రీథింగ్. సార్ స్పెసిఫికేషన్స్ చెప్తా, చెక్ చేసుకోండి. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ 1.5 మిలియన్ వరకు Antutu స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 బౌండరీ దాకా వెళ్ళి కాంపిటీషన్ ఇవ్వగలదు. ఎందుకంటే 8 Gen 2 ప్రాసెసర్ లో ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.2 GHz ఉంటుంది, ఇక్కడ 3 GHz. అండ్ దాంతో పాటు ఇప్పుడు నేను లిస్ట్ లో చెప్పే అన్ని ఫోన్స్ కూడా గేమింగ్ కి కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే కర్వ్డ్ డిస్ప్లేస్ తో వచ్చిన వాటిని కొంచెం స్కిప్ చేయడానికి ట్రై చేసుకోండి. లేదు పర్లేదు, అప్పుడప్పుడు ఆడుకోవడం కర్వ్డ్ డిస్ప్లే ఇబ్బంది లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పే అన్ని ఫోన్స్ కూడా గేమింగ్ కి హ్యాండిల్ చేస్తాయి, గేమింగ్ కి రికమెండ్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే ఇది 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 80 LTPO ప్యానల్ తో వస్తుంది. 1 Hz నుంచి 120 Hz వరకు ఇది షిఫ్ట్ అవ్వగలదు. Pro XDR AMOLED డిస్ప్లే, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని చెప్తారు, అంత సినిమా ఉండదు. 1600 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది స్లైట్లీ కర్వ్డ్ డిస్ప్లే, 94% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేసింది, కానీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. 10-bit ప్యానల్ ఇది, HDR10+ కూడా సపోర్ట్ చేసింది. 1.07 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేసింది. అంటే ఇది 1.5 కి రెజల్యూషన్ డిస్ప్లే కాదు, ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే, కానీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ మీరు 8GB తీసుకున్నా 12GB తీసుకున్నా LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడితే ప్రైమరీ కెమెరా చాలా మంచి కెమెరా. LYT 80850 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. LYT సిరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెన్సార్ అని చెప్పాలి. నైట్ టైం ఫోటోగ్రఫీ కూడా ఈ సెన్సార్ చాలా బాగా హ్యాండిల్ చేయగలిగింది. అండ్ దీంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JNY సెన్సార్ ని ఉపయోగిస్తున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఓవరాల్ కెమెరా కూడా మంచి సెట్ ఆఫ్ కెమెరాస్. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు, కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. హ్యూజ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్. అడిషనల్ గా మాట్లాడుకుంటే ఇందులో NFC సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, కానీ డాల్బీ అట్మోస్ లేదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. IR బ్లాస్టర్ ఉంటుంది. అండ్ 5G బ్యాండ్స్ పరంగా 13 5G బ్యాండ్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఓవరాల్ గా నా ఫస్ట్ పిక్ అయితే 8GB 256GB 37,000 రూపాయలకి ఈ ఫోన్ ఖచ్చితంగా వర్తే. ఫస్ట్ పొజిషన్ లో నేను ఈ ఫోన్ అయితే పెట్టుకున్నాను. అండ్ సెకండ్ ఫోన్, ఈ ఫోన్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ మన ఛానల్ లో పోస్ట్ చేశా. Xiaomi CV14 మొన్న జూన్ 12వ తారీఖు లాంచ్ అయింది. ఇది బేసిక్ గా 43,000 రూపాయలు పెట్టారు. 8GB 256GB సేమ్ ప్రైస్ లో ఉంది. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 40,000కి వస్తుంది. మాక్సిమం 37,000 రూపాయలు కనుక వస్తే ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. కెమెరాస్ చాలా బాగుంటాయి. లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ, ప్రతి వీడియోలో చెప్తున్నాను. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం, అందుకని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. కంటెంట్ నచ్చి కంటెంట్ వర్త్ అనుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి చాలు. ఒకవేళ 1 lakh కనుక రీచ్ అయితే ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా ఎన్నో ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఆ 1 lakh లో జాయిన్ అవ్వండి. ఈ ఫోన్ రివ్యూ పెట్టినప్పుడు అంత మంచి రెస్పాన్స్ రాలేదు, అందుకే నేను కెమెరా రివ్యూ చేయాలి. బట్ అందులోనే కెమెరా శాంపిల్స్, వీడియో శాంపిల్స్ కూడా పెట్టాను, చాలా బాగుండేది. ఒకసారి స్పెసిఫికేషన్స్ కూడా చెప్తా, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ప్రైస్ మాత్రం 37,000కి వస్తేనే కన్సిడర్ చేయండి, అంతకు మించి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. బట్
ఆండ్రాయిడ్ స్కోర్ 1.4 మిలియన్ వరకే స్కోర్ చేసింది. డిస్ప్లే 6.5 ఇంచ్ ఫ్లాట్ కర్వ్డ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది డిస్ప్లేకి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ విజన్ అట్మోస్ రెండు ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 68 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. 1.07 బిలియన్ 2 అలా కాదు, 68 బిలియన్ కలర్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇందా చెప్పాక డాల్బీ అట్మోస్ కూడా ఉంది. మల్టీమీడియా పరంగా ఇబ్బంది ఏం లేదు. చాలా మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ దీంట్లో ఉంటాయి. రైట్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ మూడు బ్యాక్ సైడ్ ఉండే 3 కెమెరాస్ కి లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. సెన్సార్ చూస్తే ప్రైమరీ కెమెరాకి 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ 32+32 డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ తో వస్తాయి. మంచి సెట్ ఆఫ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ అని చెప్పాలి. బ్యాటరీ 4700 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్ ఛార్జర్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కేపబిలిటీస్ అయితే ఏమీ లేవు దీనికి కూడా. ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా దీంట్లో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, 8 5G బ్యాండ్స్ ఉంటాయి, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ విజన్ అండ్ అట్మోస్ రెండు ఉన్నాయి. ఓవరాల్ గా నేను చెప్పిన 37,000 రూపాయలకి మాత్రం ఖచ్చితంగా ఇది జస్టిస్ చేసింది. 40,000 రూపాయలు పెట్టాలా వద్దా అని చెప్పనేది ఇంకా మీరు ఆలోచించండి. నా వరకు అయితే 37,000 దీనికి మ్యాక్స్. అండ్ ఇంకా థర్డ్ ఫోన్ 40,000 రూపాయలు దీని యాక్చువల్ ప్రైస్ ఉంది ఇప్పుడు. కానీ 8GB 128GBతో వచ్చింది. అదే నాకు నచ్చలేదు. అందుకే దీన్ని థర్డ్ పొజిషన్ లో పెట్టా. అండ్ రెండోది దీంట్లో కెమెరాస్ కూడా కొంచెం యావరేజ్ ఉంటాయి. నేను OnePlus 12R గురించి మాట్లాడుతున్నా. Jan 23వ తారీఖు లాంచ్ అయింది. ఇయర్ లో OnePlus నుంచి ఫస్ట్ ఫోన్ అని చెప్పాలి. దీని కెమెరా రివ్యూ అండ్ దీని డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేసి ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. 128 40,000 ఉంది. మొన్న ఆఫర్స్ లో ఇది 35,000 రూపాయల దగ్గరలో వచ్చేసింది. 35 ఎంతకంటే తక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ అవుతుంది. నా సజెషన్ వరకు అయితే దీన్ని థర్డ్ పొజిషన్ లో పెట్టుకోండి. ఫస్ట్ రెండు వద్దు అనుకుంటే అప్పుడు తీసుకోండి. అందులోనూ ఇది మళ్ళీ 37,000 లోపల వస్తే తీసుకోండి. ఒకసారి స్పెక్స్ చెప్తాను, చెక్ చేసుకోండి. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పాలి. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. కాకపోతే Android 2 లో 1.2 మిలియన్ స్కోర్ చేసింది. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. బట్ స్టోరేజ్ టైప్స్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ ని యూస్ చేశారు. 40,000 రూపాయల దగ్గరలో ఉన్నప్పుడు రిమైనింగ్ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన రెండు ఫోన్స్ లో కూడా UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. బట్ దీంట్లో UFS 3.1 ఉంది. కొద్దిగా ఆలోచించండి లాంగ్ టర్మ్ లో వాడుకునే వాళ్ళు. అండ్ డిస్ప్లే 6.78 ఇంచ్ కర్వ్డ్ AMOLED Pro XDR డిస్ప్లే తో వస్తుంది. LTPO ప్యానల్ ఇది. LTPO 4.0 1Hz నుంచి 120Hz కి ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయింది. 10-bit ప్యానల్ HDR10+ కి సపోర్ట్ చేసింది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని మెన్షన్ చేశారు. విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. 94% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. బెజల్స్ అనేది తక్కువ. అండ్ దాంతోపాటు ఈ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ అలానే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ సెగ్మెంట్ లో ఉన్న అన్ని ఫోన్స్ కూడా కంపీట్ చేసింది. కానీ నాకు నచ్చింది దీంట్లో యావరేజ్ సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇదొక్కటే సోనీ IMX890 సెన్సర్. ఇదొక్కటే ప్రైమరీ కెమెరా. డే లైట్ లో బాగుంది తప్ప వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ దేనికి పనికిరావు అయ్యి. నాకైతే అసలు నచ్చలేదు. కెమెరాస్ పరంగా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా యావరేజ్ గా పర్ఫామ్ చేస్తాయి. ఎక్కువ ప్రయారిటీ కెమెరాస్ కి ఇచ్చేవాళ్ళు లైట్ తీసుకోండి. అండ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీ 100 వాట్ ఛార్జర్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఏం లేవు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ దీంట్లో NFC సపోర్ట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇందా నేను చెప్పిన డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ రెండు ఉన్నాయి. IR బ్లాస్ట్ ఉంటుంది. 15 5G బ్యాండ్స్ ఉంటాయి. ఒక కెమెరాస్ తప్ప రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ ఫోన్ టిక్ చేసింది. నెక్స్ట్ ఫోన్ 4వ ఫోన్ iQOO Neo 9 Pro. దీంట్లో చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్రైస్ కూడా దీనికి తక్కువే ఉంటుంది. అందుకే 4th పొజిషన్ లో పెట్టాను. ఇయర్ Feb 22 లాంచ్ అయింది. ప్రైస్ చెప్తా ఒకసారి చెక్ చేసుకోండి. 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. ఇది కూడా LPDDR5X కాన్ఫిగరేషన్. 128GB మళ్ళీ UFS 3.0 దీంట్లో 256 తీసుకుంటే UFS 4.0 వచ్చింది. 128 అయితే బేసిక్ గా ఇది 35,000 పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడు 32,800 రూపాయల దగ్గరలో వస్తుంది. 32,800 33 ఆ ప్రైస్ లో అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎవరు జస్ట్ మెంట్ ఫర్ ప్రాసెసర్, జస్ట్ మెంట్ ఫర్ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. ఇందులో కాంప్రమైజెస్ చాలా ఉంటాయి. వాటిని నేను మాట్లాడతా. స్పెక్స్ చూద్దాం. ఇందులో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.2 GHz ఉంటుంది. కానీ Android 2 మాత్రం ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని ఫోన్స్ కంటే ఎక్కువ ఇది స్కోర్ చేసింది. ఎందుకు? దీంట్లో ఎక్స్ట్రా ఇంకొక చిప్ ఉంటుంది. అదే Q1 చిప్. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్రేమ్స్ క్రియేట్ చేసినట్లు మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. అండ్ ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఫోన్స్ లో కూడా మాక్సిమం 1.5 మిలియన్ స్కోర్ చేసింది ఈ 30-40 రేంజ్ లో. దీంట్లో మాత్రమే 1.6 మిలియన్ వరకు Android స్కోర్ చేసింది. కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ నేను కొని రివ్యూ చేసినప్పుడు ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించలేదు. మేబీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఆప్టిమైజ్ చేసి ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఎక్కడ దీనికి రిమార్క్ అయితే ఉండదు. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మాట్లాడదాం. ఇందులో డిస్ప్లే 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని ఫోన్స్ 120 Hz, ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LTPO ప్యానల్ ఇది సేమ్ 1 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ గా స్విచ్ అవ్వగలదు. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. 1400 nits వరకే లోకల్ పీక్ బ్రైట్నెస్ నిట్స్. ఈ ఫోన్ ఒకటే ఫ్లాట్ డిస్ప్లే. ఇందాక నేను చెప్పిన 3 ఫోన్స్ కూడా కర్వ్డ్ డిస్ప్లేస్. గేమింగ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఫ్లాట్ డిస్ప్లే కి. అండ్ ఈ ఫోన్ కూడా ఖచ్చితంగా రికమెండ్ చేయదగ్గ ఫోన్ గేమింగ్ కి. బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో గేమింగ్ చేయాలనుకునే వాళ్ళు
ఈ ఫోన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇంకా కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX920 సెన్సర్తో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సేమ్ OnePlus 12R లానే దీంట్లో కూడా కెమెరాస్ కాంప్రమైజ్ అవుతాయి. ప్రైమరీ కెమెరా డే లైట్లో ఫ్లాగ్షిప్ సెన్సర్ IMX920 డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా లో లైట్లో పోర్ట్రేట్ షాట్స్ అవన్నీ కూడా స్టార్టింగ్ చెప్పిన ఫస్ట్ 2 ఫోన్స్ కంపీట్ చేయలేవు, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 12R కంటే బెటర్ కెమెరాస్ iQOO Neo 9 Proలో ఉంటాయి, అది మాత్రం కన్ఫర్మ్. 5160 mAh బ్యాటరీ వస్తుంది. 120 వాట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సేమ్ దీనికి కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఏం లేవు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 11 5G బ్యాండ్స్ ఉంటాయి అంతవరకు. కానీ మిస్ అయ్యే ఏమేమో చెప్పనా, ఫస్ట్ థింగ్ NFC సపోర్ట్ ఉండదు. మీరు 30,000 రూపాయలు పైన పెట్టిన తర్వాత అరౌండ్ 35,000 దాకా ఖర్చు పెడతాను, కానీ NFC ఉండదు. IR బ్లాస్టర్ ఉండదు. 3 డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. సరే అది పోతే పోయింది, అది ఇవ్వకపోయినా పర్లా. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా లేదు. ఈ కాంప్రమైజెస్ అన్ని ఉన్నాయి. NFC, IR బ్లాస్టర్, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్. ఇవి కనుక మీకు మ్యాటర్ కాదు అనుకుంటే కన్సిడర్ చేయండి. మొన్న సేల్స్ లో అయితే ఈ ఫోన్ 28-29,000కి వచ్చేసింది. అప్పుడు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్త్ అయి ఉండేది. లాస్ట్ ఫోన్ 5వ ఫోన్ ఓన్లీ సామ్సంగ్ నుండి యూస్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ 37,000 రూపాయలు దాకా ఉంది ప్రైస్. ఆఫర్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే 33కి కార్డ్ ఆఫర్స్ పెట్టుకుంటే. S23 FE ఈ ఫోన్ నేను రివ్యూ ఏం చేయలేదు. Exynos 2200 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఈ ప్రైస్ కి మ్యాచ్ అయ్యే ప్రాసెసర్ కాదు, బట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు దాకా వచ్చిన సామ్సంగ్ FE ఫోన్స్ తో అన్నిటితో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ దీంట్లో అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేస్తారు, అదొకటి మంచి విషయం. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది దీంట్లో. ఇందాక చెప్పిన 4 ఫోన్స్ లో కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ లేదు, దీంట్లో ఉంటుంది. అండ్ సామ్సంగ్ సర్కిల్ టు టచ్ లాంటి కొన్ని AI ఫీచర్స్ తెచ్చింది కదా, అందులో ఉండే మాక్సిమం AI ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. 8/128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. అండ్ ఇంకా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది, బట్ ఛార్జర్ బాక్స్ లో ఎవరు, అది మళ్ళీ సపరేట్ గా మీరు 2000 పెట్టి కొనుక్కోవాల్సింది. NFC సపోర్ట్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీనికంటే పవర్ఫుల్ ఫోన్స్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి, బట్ సామ్సంగ్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టాప్ 5 ఫోన్స్ నా వరకు ఇవే మంచి ఫోన్స్ అని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. మరి నేను చెప్పిన ఫోన్స్ లో మీకు ఏ ఫోన్ బాగా నచ్చిందని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.